ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శేషవాహన సేవలో శ్రీ చెంగల్వరాయ స్వామి అభయ ప్రదానం. ఆడికృతిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం. నేత్రపర్వంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి నంది వాహన సేవ. పాకాల ఊట్లవారిపల్లె ఆనందగిరిపై ఘనంగా ఆడికృతిక ఉత్సవాలు. పల్లకి ఉత్సవంలో శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యానుగ్రహం. గూడూరు అళఘనాథ స్వామి ఆలయంలో తిరునక్షత్రోత్సవాలు. భక్తుల భాగధేయమై విరాజిల్లుతున్న విశిష్ట వైష్ణవాలయం. తిరుపతి కోదండ రామాలయంలో ఈ నెల 7 నుండి పవిత్రోత్సవాలు. శేషవాహన సేవలో శ్రీ చెంగల్వరాయ స్వామి దివ్యానుగ్రహం భక్తులను ముగ్ధుల్ని చేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. ఆపై యాగశాల వద్ద అర్చకులు స్వామి అమ్మవార్లకు కుంభహారతులను సమర్పించారు. ఆ తర్వాత వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారికి ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు అందజేశారు. ఆ తర్వాత మేళతాళాలు, భక్తుల హరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ వేడుకగా జరిగింది. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. నంది వాహన సేవలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు దివ్య సోయగంతో ముగ్ధ మనోహరంగా అభయ ప్రదానం చేశారు. పాకాల శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లిలోని ఆనందగిరిపై కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఎంతో మహిమాన్విత పుణ్యధామంగా వినుతుకెక్కింది. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో తమిళ సంప్రదాయానుసారం ఆడికృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తజన రంజకంగా కొనసాగుతున్న ఆడికృతిక ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నంది వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి నంది వాహనంపై ఆశీనులు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో నంది వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. కడప నగరం హనుమప్ప వీధిలో కొలువైన శ్రీ భద్రావతి భావన ఋషి సీతారామస్వామి దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ భద్రావతి అమ్మవారు శాఖ శోభితులై అభయ ప్రదానం చేశారు. అమ్మవారి మూలమూర్తికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో చూడ చక్కగా అలంకరించారు. మహిళలు అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ లలిత సహస్రనామాల పఠన యుక్తంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ భద్రావతి దేవికి ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పూజలు జరిపి నివేదన, దశహారతి, మంత్రపుష్ప సమర్పణ చేశారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అలఘనాథ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి పల్లకి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలో భక్తుల సభరితంగా జరుగుతున్న శ్రీ గోదాదేవి తిరునక్షత్రోత్సవాల సందర్భంగా అర్చకులు తొలుత ఉపాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారికి నిత్యారాధనలు జరిపారు. ఆపై రత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేసిన అనంతరం మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. పల్లకి ఉత్సవంలో ఆండాల్ తల్లిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఆషాఢ మాసం సప్తమి శుభవేళ ఆదర్శ దంపతులైన సీతారాములు స్నపనాభిషేకంలో శోభిల్లారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలతో అభిషేకం జరిపి పవిత్ర గోదావరి పుణ్య జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ధూపదీప నివేదనలతో మహామంగళ హారతులు సమర్పించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయం ఎంతో పురాణ చరిత్రను సంతరించుకుని భక్తుల భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంతులు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని తదనంతరం జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 10 వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైఖాన సాగముక్తంగా జరగనున్నాయి. ఆ విశేషాలు మీకోసం. తిరుపతి నగరంలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ ధామంగా వెలుగొందుతోంది. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు, ఇందుకు అనుగుణంగా జాంబవంతులు ఇక్కడ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులను ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. శ్రీరామ జయ రామ రఘురామ. అనంతర కాలంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు.
5 శతాబ్దాలకు పూర్వం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఈ క్షేత్రంలో జరిగినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఆహ్లాదకర వాతావరణంలో విశాల ప్రాంగణాలతో ఆకట్టుకునే కోదండ రామాలయంలో భక్తవత్సలుడిగా నెలవైన స్వామివారు పూజలందుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయాలు 1933వ సంవత్సరంలో టీటీడీ పరిపాలన పరిధిలోకి చేరాయి. ఇంతటి పురాణ చారిత్రక వైభవాలను సంతరించుకున్న శ్రీ కోదండ రామాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వైఖాన సాగమోక్తంగా అనేక ఉత్సవాలు, ఊరేగింపులు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ఆగస్టు 7వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, ఆగస్టు 8వ తేదీ ఉదయం యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి ఉత్సవం, రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, సేనాధివాసం జరుగుతాయి. ఆగస్టు 9వ తేదీ ఉదయం యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం తిరుచి ఉత్సవం, రాత్రి యాగశాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్టు 10వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి ఉత్సవం, రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీ కోదండ రామస్వామివారి పవిత్రోత్సవాలలో 500 రూపాయలు చెల్లించి సంప్రదాయ దుస్తుల్లో 2 భక్తులు పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాలలో పాల్గొన్న భక్తులకు 1 రవికే ఉత్తరీయం పవిత్ర మాలను టీటీడీ ప్రసాదంగా అందజేస్తుంది. యుగయుగాల చరిత్రను, పవిత్రతను పరిపూర్ణంగా సంతరించుకుని భక్తుల కొంగు బంగారు దేవుడిగా విలసిల్లుతున్న తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారి పవిత్రోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం చెరుకుపల్లి వారి ఉషోదయ నాట్య మండలి వారు వీరభద్ర విజయం పద్య నాటకాన్ని ప్రదర్శించి తిరునగరి వాసులను అలరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ పోచమ్మ తల్లి ఆలయం బోనాల ఉత్సవంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఏటా ఆషాఢ మాసంలో చల్లని తల్లి శ్రీ పోచమ్మకు భక్తులు బోనాల సమర్పణతో మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో బోనాలను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం, ఒడిబియ్యం సమర్పణ చేసి దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర మండలం కొత్తపేటలో కొలువైన శ్రీ భవానీ మందిరంలో గణనాథుడికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం బుధవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కలశ పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం జరిపారు. ఆపై పార్వతీ నందనుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు.
భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామి సేవలో తరించారు. శ్రీ పార్వతీ తనయ సిద్ధి గణపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ముక్కంటి నందన ముద్దు గణపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య శ్రీకుమారాగ్రజ స్థిర మందహాస ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య మూషికా వాహన మోదక హస్త ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య గజవదన గజగమన కమనీయ చరణ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య మరుగుజ్జు రూపాన మసలేటి ఘనుడా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య తోరంపు బొజ్జతో తులతూగు దేవా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఏకదంతా శాంత లోకవందితుడా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు మండపంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ ఆషాఢ మాసాన 10 రోజుల పాటు దేవీ భాగవత పురాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేదికపై శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని వెంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై హోమగుండం వద్ద గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలతో చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విద్యార్థులు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమాజంలో ప్రేమ, ఆప్యాయత, సేవా నిరతితో మెలగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ జి దయాకర్ తెలిపారు. తిరుపతిలోని శ్రీవారి ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం వ్యక్తిత్వ వికాసం, జ్ఞాపక శక్తి, ఆరోగ్యంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని చేశారు. విద్యార్థులు తమ ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఏకాగ్రతతో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుని మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఎదగాలని సూచించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ త్యాగరాజస్వామి వారి మండపంలో శ్రీ త్యాగరాజస్వామి 81వ వార్షిక సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ముగిశాయి. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజస్వామి దిగ్గజ స్వరకర్తగా ప్రసిద్ధి చెందారు. శ్రీ త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతులు జనబాహుళ్యంలో ఎంతగానో వినుతుకెక్కాయి. ఆ మహనీయుడు పేరిట తిరుపతిలో శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్టును ఏర్పాటు చేసిన స్థానికులు గత 20 సంవత్సరాలుగా 5 రోజుల పాటు శ్రీ త్యాగరాజస్వామి సంగీత నృత్యోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామి సంగీత నృత్యోత్సవాలలో చివరి రోజైన బుధవారం సాయంత్రం అనువ్రత నరసింహన్ బృందం గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. అలాగే శంబనార్కోయిల్ ఎస్ఆర్జిఎస్ మోహన్ దాస్ నాదస్వరం ఆద్యంతం ఆకట్టుకుంది. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. శ్రీకాకుళం నగరం రైతు బజార్ జంక్షన్ సమీపంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో క్షీరాభిషేకం శోభాయమానంగా జరిగింది. ఆషాఢ మాసం బుధవారాన్ని పురస్కరించుకుని అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులను అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. చిత్తూరు నగరం గిరింపేటలోని చెంగల్వరాయ కొండపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి ఆలయంలో భరణి మెట్లోత్సవం భక్తుల సభరితంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని మెట్లోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా మహిళలు మెట్లను శుభ్రపరిచి రంగవల్లులతో తీర్చిదిద్ది పసుపు, కుంకుమలతో అలంకరించారు. ఆ తర్వాత అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారిని సుందరంగా అలంకరించి పల్లకీపై వెంచేపు చేసి మెట్లోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కావళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా.
ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా. ఖమ్మంలో కొలువైన శ్రీ వినాయక స్వామి వారి ఆలయం భక్తుల జై గణేశ స్మరణలతో మారుమోగింది. గణనాథుని సేవలో భక్తులు తన్మయులయ్యారు. ఆషాఢ మాసం బుధవారం సందర్భంగా అర్చకులు బొజ్జగణపయ్య మూలమూర్తికి ఉత్సవమూర్తికి ఏకకాలంలో పసుపు కుంకుమ చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత మూలమూర్తికి గజపుష్పమాలలతో సుందరంగా అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు నిర్వహించి నైవేద్యము కర్పూర నీరాజనం సమర్పించారు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. అఖిల విద్యలకు ఆది దేవుడవు నిఖిల జగములకు అధినాయకుడవు. అఖిల విద్యలకు ఆది దేవుడవు నిఖిల జగములకు అధినాయకుడవు. విఘ్నేశ్వరాయన ఎల్ల విఘ్నముల భగ్నము చేసెడు భవ్యాత్ముడవు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రాధాకృష్ణులకు పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 77,502 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,485 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,46,00,000 రూపాయలు. 4,24,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,50,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.